టుడే టీవీ మెదక్ డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ కుతుబుద్దీన్. మెదక్ పట్టణానికి ప్రజల అవసరాలు, లబ్ధిదారుల పనుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ లాంటి కార్యక్రమాలకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మెదక్ రావాల్సిన అవసరం లేకుండానే రామాయంపేటలో నిజాంపేట, రామాయంపేట, చిన్నిశంకరంపేట మండలాలకు క్యాంప్ ఆఫీసును ఏర్పాటు చేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. ఆయన రామాయంపేట పట్టణంలోని మాజీ జడ్పీటీసీ సీనియర్ నాయకులు షరఫ్ యాదగిరి ఇంటిలో నిర్మించిన 2 మండలాలకు క్యాంప్ ఆఫీసును మంగళవారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు తమపై నమ్మకం ఉంచి రామాయంపేట మున్సిపాలిటీ పట్టం కట్టినందుకు తాను కూడా చెప్పిన పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు మాట్లాడిన రామాయంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ లావణ్య నాగరాజు 50 కోట్ల రూపాయల సహకారం కావాలని కోరారు. గ్రామాలలో ముఖ్యంగా డ్రైనేజీ మరియు మంచినీటి సమస్యలు, రోడ్డు సమస్యలు ఉన్నాయన్నారు. 2 మండలాలు ఎమ్మెల్యేపై నమ్మకం ఉంచి కార్యక్రమాలను పూర్తి చేస్తారని ప్రజలకు హామీ ఇచ్చామని ఆయన తెలిపారు. దానికి సమాధానంగా ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామంలోనూ 2 కరెంటు మీటర్లు మరియు బోరు వేయిస్తామని, మొత్తం 500 బోర్లు, 500 మోటార్ ఇప్పిస్తానని ఆయన సభాముఖంగా తెలిపారు. అనంతరం రామాయంపేట మెయిన్ బజార్ రోడ్డు వెడల్పు కోసం వ్యాపారస్తులను, ప్రజలను సమావేశం ఏర్పాటు చేసి చాలాసేపు వారి యొక్క ఇబ్బందులు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికి ఇబ్బందులు లేకుండా ఎక్కువ శాతం రోడ్డు కటింగ్లో ఇండ్లు, దెబ్బతిన్న దుకాణాలు, దెబ్బతిన్న వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. పూర్తిగా కమర్షియల్ దుకాణాలు నష్టపోతే మండల ప్రజా పరిషత్లోని కొన్ని ప్రాంతాలలో సెటైల్రు వేసి ఇస్తామని చైర్మన్ లావణ్య నాగరాజు మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో తెలపడంతో కొందరు వ్యాపారస్తులు, ప్రజలు తమ తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని విన్నవించుకోవడంతో అందరికీ న్యాయం జరిపిస్తామని, 35 ఫీట్ల రోడ్డును ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, రామాయంపేట మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ పోచమ్మ, నవనేత గణేష్, కౌన్సిలర్ బైరం స్వప్న, దేవుని రంజిత్, పుట్టి సందీప్, రవి నాయక్, దాకి శ్యామల, స్వామి, మైపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రమేష్ రెడ్డి, అమర్ సేనారెడ్డి, వెంకటేశం గౌడ్, సిద్ధరాములు, చింతల స్వామి, చిలుక స్వామి, నజీర్, మోబీన్, ఇర్షాద్, 2 మండలాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.